బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సిఐడి నోటీసులు ఇస్తోంది. ఏప్రిల్ 4న హైదరాబాద్లోని విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. జనవరి 29న హుజూరాబాద్లో సమ్మక్క జాతరలో ఘర్షణపై కేసు నమోదైంది. అటు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ రెడ్డి అనుచరులను పిలుస్తున్నారు. జాతర సమయంలో కౌశిక్ రెడ్డితో పాటు ఆందోళనలో పాల్గొన్న 20 మందికి పోలీస్ స్టేషన్లో సిఐడి నోటీసులు ఇస్తోంది. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు అందజేసింది. హుజూరాబాద్ లో నమోదైనటువంటి కేసులను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేయడంతో ప్రస్తుతం సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంది. వచ్చే నెల 4న 11:30 లకడికప్పుల్లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లో ఉన్నటువంటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, శాంతి భద్రతలు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల అధికారాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా కౌశిక్ రెడ్డితో పాటు అతని యొక్క అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన సృష్టించినటువంటి సందర్భం ఉంది. లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం వారిని కూడా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పిలిపించి వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 20 మందికి పైగా ఇప్పటికే సిఐడి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కరీంనగర్ సిపి పైన అవమానకర రీతిలో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నిరసన చెప్పినటువంటి సందర్భం ఉంది. దీంతో కౌశిక్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే హుజూరాబాద్ లో నమోదైనటువంటి కేసును సిఐడికి బదిలీ చేయడంతో ఈ కేసును సిఐడి విచారణ కొనసాగిస్తుంది. 4వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి అనుచరులు లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించినటువంటి వారందరిపై కూడా కేసులు అయ్యాయి కాబట్టి వారందరికీ కూడా ప్రస్తుతం సిఐడి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.